హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఎగ్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ఒక స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం చిల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయేంత వరకు చూడండి, బాగా ఫ్రై అవుతుంది కదా. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మంచిగా అల్లం చిల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలను కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. అల్లం చిల్లిపాయ పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతున్నాయి. ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకుందాం. కావాలంటే మీరు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను టమాటాలు వేయట్లేదు. ఇప్పుడు దీనిలో తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఎగ్ ఫ్రై ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. నేను ఇలా చేస్తాను. దీనిలో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కాబట్టి దీనిలో ఎగ్ కొట్టి వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది. ఇది మంచిగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి తగినంత కారం యాడ్ చేద్దాం.